మల్లెపూలని హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. ఐదో తనానికి గుర్తుగా అని కూడా మల్లెపూల్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు, ఐదో తనానికి గుర్తుగా చూస్తారు అని అంటే ఈ పనికి మాలిన ఆన్లైన్ బెగ్గర్ గారికి కొంచెమైనా అర్థమవుతుందా? ఐదో తనం అంటే ఏంటో తెలుసా అసలు వీడికి? ఏం మాట్లాడుతున్నాడు వినండి మీరే. ఈ యాంకర్ గారు అంటున్నారు మల్లెపూలని ఎంతో పవిత్రంగా చూస్తారు హిందువులందరూ అని అంటున్నారు. ఈవిడ వినిపించట్లేదా? మల్లెపూలు పవిత్రమే అని మీరు అంటున్నారు కదా, మరి కోర్టుకు పెట్టుకెళ్ళండి. మల్లెపూలు చెప్పు తీసుకొని కొడతారు. కోర్టుకి మల్లెపూలు పెట్టుకుని వెళ్తే, స్కూల్కి పెట్టుకుని వెళ్ళండి, మల్లెపూలు చెప్పుచ్చుకొని కొడతారు. మరి బాబ్జీ, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలరా? కోర్టుకి నువ్వు ఇప్పటి వరకు ఎన్నోసార్లు వెళ్ళి ఎన్నోసార్లు చెప్పు దెబ్బలు తిని బయటకు వచ్చినోడు అనుకుంటా. అందుకే నీకు కోర్టు అనేది చాలా, కోర్టుకి మల్లెపూలు పెట్టుకెళ్ళాలా వద్దా అనేది వాళ్ళ సొంత విషయం. వాళ్ళు పెట్టుకుని వెళ్తారా వెళ్ళరా అనేది కూడా నీకు అనవసరం. నీకెందుకు భయ్?